ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది నటి వాణి విశ్వనాథ్. దాదాపు అందరి టాప్ హీరోలతో నటించి అలరించింది. హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తెలుగు, మలయాళంలో ఎక్కువగా సినిమాలు చేసి మెప్పించింది. ఈ క్రమంలో వాణి విశ్వనాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. రైటర్తో ప్రేమ వ్యవహారం ఆశ్చర్యపరిచింది. సీనియర్ నటి వాణి విశ్వనాథ్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్ మలయాళ నటుడు, దర్శకుడు బాలురాజ్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వాణి విశ్వనాథ్ అంతకంటే ముందే మరో రైటర్ని ప్రేమించిందట. వాణి విశ్వనాథ్ మలయాళ నటి. మలయాళంతో పాటు తెలుగులోనూ ఎక్కువ సినిమాలు చేశారు. ధర్మతేజ, సింహస్వప్నం, సాహసమే నా ఊపిరి, కొదమసింహం, మామ అల్లుడు, పరిష్కారం, సర్పయాగం, ఘరానా మొగుడు, సామ్రాట్ అశోక్, గ్యాంగ్ మాస్టర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సీనియర్ హీరోలందరితోనూ కలిసి నటించింది. వాణి విశ్వనాథ్ 100కు పైగా సినిమాలు చేసింది. తెలుగు, మలయాళంలోనే కాదు తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలో వాణి విశ్వనాథ్ ఓ యంగ్ రైటర్తో ప్రేమలో పడిందట. అది పెళ్లి వరకు వెళ్ళిందట. ఆయన ఎవరో కాదు, అప్పట్లో స్టార్ రైటర్గా రాణించిన తోటపల్లి మధు కావడం విశేషం. ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. వాణి విశ్వనాథ్తో పెళ్లి వరకు వెళ్ళినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, భలే దంపతులు సమయంలో తాను వాణి విశ్వనాథ్ బాగా ప్రేమించుకున్నామని, అంతేకాదు ఏకంగా పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేరళలోని గురువాయి టెంపుల్కి కూడా వెళ్లారట. అంతకుముందే ఏడాది పాటు కలిసి తిరిగామని, తరచూ కలుస్తుండేవాళ్లమని, ఇక ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని టెంపుల్కి వెళ్తే ఆ రోజు గుడి తెరవలేదు. సూర్యగ్రహణం కారణంగా ఆ రోజు తెరవలేదు. దీంతో తిరిగి వెనక్కి వచ్చాం. అలా మిస్ అయిపోయింది. అలా మరో 2-3 సార్లు జరిగింది. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. దీంతో ఇక ఇది వర్కౌట్ కాదని వదిలేసుకున్నాం. బాధలోంచి పుట్టిందే ఈ కవిత్వం అని వెల్లడించారు తోటపల్లి మధు. రైటర్గా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేసిన ఆయన నటుడిగానూ అలరించారు. పాజిటివ్ రోల్స్తో పాటు నెగిటివ్ రోల్స్ కూడా చేసి మెప్పించారు.